came. వాళ్ళు మీరు స్వస్థపడండి అని చెప్పి హెల్త్ మాస్టర్ ఉన్నారు కదా, అప్పుడు నా చేతికి చల్లని గాలి తగిలి పడిపోయాను. నాకేమైందో తెలియదు. ఇప్పుడు ఆ మంట నొప్పి ఏమీ లేదు. నా ఒళ్ళంతా తేలిగా ఐస్లో తేలుతున్నట్టుంది. ఈరోజు కొరకు నేను ఎన్నుకున్న దేవుని వాక్యము సామెతలు 20వ అధ్యాయము 27వ వచనంను మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 20th చాప్టర్ 27th వర్స్. సామెతలు 20:27లో రాయబడి ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అని రాయబడి ఉంది. ఈరోజు ఇక్కడ ఈ వాక్యం నుండి మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే మన అందరికీ మన శరీరంను దేవుడు ఎలా ఆయన సృష్టించాడండి, హౌ వీఆర్ డిజైన్డ్. మనం ఎలా దేవుడు మనల్ని సృష్టించాడంటే, ఫస్ట్ మట్టితో ఈ పైన ఉన్న శరీరం, మనం చూస్తున్న ఈ శరీరం ఏమిటండి? నేను ఎప్పుడు అంటాను, మట్టి శరీరం వట్టి శరీరం, మట్టి శరీరం వట్టి శరీరం, మట్టి శరీరం ఈ శరీరం. కానీ ఈ శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, జంతువులకు కూడా శరీరం ఉంది, వాటికి కూడా అదే మట్టి శరీరమే. కానీ వాటికి మనకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఈ ఒక మనుషునికి మాత్రం, నరునికి మాత్రం, మనుషునికి, జంతువులకు దేవుడు ఏమి ఇచ్చాడు? జీవంనిచ్చాడు. కానీ మానవునికి దేవుడు ఏమిచ్చాడు? జీవంనిచ్చాడు, శరీరంనిచ్చాడు, ఆత్మనిచ్చాడు. స్పిరిట్, సోల్ అండ్ బాడీ. స్పిరిట్, సోల్ అండ్ బాడీ, ఇది మూడు కూడా మన శరీరంలో ఉంది. మనకు దేవుడు ఇచ్చిన ఈ స్పిరిట్, ఇప్పుడు ఈ ఒకవేళ ఈ పై రూపము దేవుని రూపము కాదండి. అంటే మన రూపం ఏం తెలుసా? ఆయన మనలో ఉంచిన ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు, ఆత్మ, స్పిరిట్. ఆయన ఆత్మను మనలో ఉంచాడు. అందుకే మనం శరీరం, ప్రాణము, ఆత్మ, శరీర ప్రాణము, ఆత్మగా మనం ఉన్నాము. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, నరుని ఆత్మ ఏమిటంట? దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను అని రాయబడి ఉంది. అంటే మనం ఇప్పుడు అందరు ఇక్కడ కూర్చున్నాం, కానీ ఎవరికైనా ఆ ఆలోచన ఉందా? మనం ఏం చేస్తున్నామండి? ఒక్క క్షణానికి, ఒక్కొక్క నిమిషం కాదండి, ఒక్కొక్క సెకండ్కి మనం ఏం చేస్తున్నామంటే, మనం బ్రీత్ చేస్తున్నాం. మనం ఊపిరి ఏం చేస్తుంది? లోపల పోతుంది. అంటే ఇంగ్లీష్లో చెప్తారు, ఆక్సిజన్ లోపల పోతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుంది. ఏమిటి? మనం మంచి ఇక్కడ ఈ వాతావరణంలో, ఈ యొక్క భూమి అంతా కూడా ఏం నిండి ఉన్నదంటే ఆక్సిజన్ నిండి ఉందండి. ఆక్సిజన్ అంటే ఆ వాయు, ఆ జీవ వాయును దేవుడు మన నాసిక రంధ్రంలో ఊదిన ఆ జీవవాయుతో మనము ఈ ఊపిరి పీల్చడానికి, ఇప్పుడు ఒకవేళ ఆక్సిజన్ లేదనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? మరణిస్తాం. మనము జీవంతో ఉండలేము. ఇప్పుడు ఒక పెద్ద చర్చ ప్రపంచం అంతా ఉన్న ఒక న్యూస్ ఏమిటంటే, ఆస్ట్రోనాట్స్ మన భూమి నుండి పైకి వెళ్ళారు. వారు 8 రోజులు రావాల్సిన వారు ఇప్పుడు ఏమవుతుందంటే 8 నెలల తర్వాత వారు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. వారికి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటంటే, అక్కడ సునీత అనేది ఇండియన్ నేమ్, కానీ ఆమె పూర్వీకం నాకు తెలియదు. కానీ ఈ సునీత విలియమ్స్ గురించి చూస్తే, వారికి ఊపిరి తీయడానికి ఇంకా ఆక్సిజన్, ఇంకా వారి వచ్చే సంవత్సరమే వారు తిరిగి వస్తారంట, మార్చి నెల తర్వాత.
అప్పుడు దాకా వారికి ఇప్పుడు మనకు భూమిలో ఉన్న ఈ ఆక్సిజన్, మనం పీలుస్తున్న ఈ ఆక్సిజన్ అక్కడ ఆకాశంలో ఎక్కడ అండి, అక్కడ లేదు, అది లేదు, అది ఉత్పత్తి కావాలి, అది ఉత్పత్తి అవ్వడానికి ఛాన్స్ లేదు. ఏదేదో చేస్తున్నారు ఎట్లయినా. ఇంకా ఇప్పుడు అమ్మంటున్నారు ఆమె బోన్ సరిగిపోతుంది అది అని. ఇప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు. కానీ దేవుడు చూడండి ఎంత అద్భుతంగా మనకు తెలియకుండానే మనము ఊపిరి పీల్చడానికి, అంటే మనము ఈరోజు జీవముతో ఉండడానికి మన అందరికీ ఒక జీవ వాయును ఈ భూమి మీద ఆయన ఉచితంగా ఉంచి ఉన్నాడండి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా. మనం ఎవరైనా డబ్బు ఇస్తున్నామా దేవునికి ఊపిరి పీల్చడానికి? ఇవ్వట్లేదు. కానీ దేవుడు మన అందరికీ ఏమి ఇచ్చాడండి? మన నాసిక రంధ్రంలో జీవ వాయును ఊదిన దేవుడు ఈ రోజు వరకు జన్మిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ లోకంలో మరణించే వరకు ఎప్పుడు దేవుడు ఆ యొక్క జీవ వాయును తీస్తున్నాడు, ఆ మనిషి మరణించవలసిందే. ఇంకా మనం చూస్తున్నాము యోబు గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, ఆయనను నరుల్లో ఆత్మ ఒకటి ఉన్నది. నరుల్లో ఏముందంట? ఒక ఆత్మ ఉన్నదంట. సర్వశక్తుడగు దేవుడు ఊపిరి వారికి వివేచన కలుగ చెయ్యను అని రాయబడి ఉంది. ఇంకా దేవుడు ఇచ్చిన ఊపిరి ఇంకా ఏం చేస్తుందంట? ఈ వాక్యంలో యోబు గ్రంథంలో మనం చూస్తున్నాము, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ చెయ్యను. మనందరికీ మానవులు ఎంత ప్రత్యేకంగా దేవుడు ఏం చేశాడండి? రూపించాడు. మనకి ఒకటి ఇచ్చాడు మన తలలో. ఏమిచ్చాడు? బ్రెయిన్ అంటాం కదా, బ్రెయిన్, మెదడు అంటాం. ఈ మెదడు ఏం చేస్తుందండి? 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. అదే రీతిగా మనకు ఒక గుండెను దేవుడు ఇచ్చాడు. ఈ గుండె ఏం చేస్తుంది? ఒక మిషన్ లాగా. ఒకవేళ మీరు ఒక స్కానింగ్ ఇవన్నిట్లో మీరు పోయి చూస్తే అక్కడ కనబడుతుంది హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, లబ్ డబ్ అని కొట్టుకుంటుందంట, డబ్ 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 అని. కరెక్ట్గా ఒక్క నిమిషం కూడా తప్పకుండా, ఒక్క సెకండ్ కూడా తప్పకుండా దేవుడు ఏం చేశాడంట? మనకిచ్చిన ఊపిరి మనలో ఉన్న ఊపిరి వివేచన కలుగ చెయ్యును, వారికి వివేచన కలుగ చెయ్యును అని రాయబడి ఉంది. మనకిచ్చిన ఈ బ్రెయిన్, ఈ యొక్క మెదడు ఏం చేస్తుంది తెలుసా? మనకు వివేచన, జంతువులకు లేని వివేచన మానవులకి. ఎందుకంటే మానవులను మాత్రమే దేవుడు తన రూపంలో సృష్టించాడండి. హల్లెలూయా. ఆయన వలె మనం మాట్లాడడానికి, ఆయన వలె మనము ఆలోచించడానికి, ఆయన వలె మనము వేరే 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 అనేక ఇది ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తున్నారు కదా ప్రపంచంలో. అనేక విషయాలు కనిపెడుతున్నారు, కొత్తగా కనిపెడుతూ ఉన్నారు. ఆ రీతిగా వివేచనను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఇంకా ఏం ఉంచాడు? మనలో ఇచ్చిన ఆత్మలో ఏం ఉంచాడు? ధర్మశాస్త్రము లేని అన్య జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రము మైనట్టు ఉన్నారు అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, మన అందరికీ ఇప్పుడు చూడండి, ఈ క్రైస్తవ జీవితంలో మనం బైబిల్ చదువుతున్నాము. మనకు 10 ఆజ్ఞలు మనకు ఉంది. చంపకూడదు, వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని 10 ఆజ్ఞలు ఉంది. ఇంకా చాలా ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. నేను అంటున్నాను, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే స్వభావముగానే మానవుల్లో ఏం రాయబడి ఉంది? ఏం ఉంది తెలుసా? మనలో ధర్మశాస్త్రం ఉందంట. నేను ఆలోచిస్తాను, ఈ చిన్నపిల్లలకు ఎవరైనా పోయి దొంగతనము చేయవద్దు అని 10 ఆజ్ఞలు ఎవరైనా కూర్చొని నేర్పిస్తారా? మనము చిన్న స్కూల్లో ఈ ఎల్కేజీ యూకేజీ చదువుతున్నప్పుడు పిల్లలకు ఒక రైమ్స్ నేర్పిస్తారండి. ఎవరికైనా తెలుసా అదేంటని? జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా. అందరు చెప్తున్నారు పిల్లలు. టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యూర్ మౌత్ ఆహాహా. అంటే అర్థం ఏం తెలుసా?
ఈ జానీ అనే అబ్బాయి చిన్న అబ్బాయి అంట. ఆయన చేతిలో ఏముంది? షుగర్ అంటే ఒకవేళ చాక్లెట్ అని అనుకుందాం. చాక్లెట్ ఉందంట. ఓకే, తింటున్నావా, పంచదార తింటున్నావా అని అడిగితే లేదు అని అంటున్నాడంట. అంటే నోరు తెరు అని చెప్తే నోరు నిండా ఏముంది? పంచదార ఉంది అని. ఇంకా మనం చూస్తే నాకు ఒక మనవుడు ఉన్నాడండి, చిన్నోడు. ఇప్పుడు ఆయనకు 1.5 year అవుతుంది. ఆ చిన్నోనికి కూడా ఇంకా ముందు కూడా ఆయనకు ఆయనకు కావాల్సింది చెయ్యి వెనుక పోయి పెట్టి దాచుకుంటాడు. ఏం చేస్తాడు? చెయ్యి వెనుక పెట్టి దాచుకుంటాడు. లేదు, నా దగ్గర లేదు, నేను ఇవ్వను అంటాడు. అది ఎవరు నేర్పించారు? 1 year, 2 years, 1 సంవత్సరం, 2 సంవత్సరం పిల్లలకు ఎవరైనా అబద్ధం చెప్పడానికి నేర్పించారా? అది ఎక్కడి నుండి వచ్చిందంట? స్వాభావికముగా వచ్చిందంట. స్వాభావికముగా మానవులకు అందరికీ కూడా స్వాభావికంగా మంచి చెడు అన్నది మనలో వస్తుంది. అందుకే రాయబడింది, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, మన స్వాభావికంగా మనం చేస్తే వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమే. అంటే ఇప్పుడు ఈరోజు ఒకవేళ మనం క్రైస్తవులుగా ఉన్నాము, మనకి ధర్మశాస్త్రం అంతా తెలుస్తుంది. ఇంకా అన్యులను చూడండి, వాళ్ళకు తెలుసు వ్యభిచారం చేయడం తప్పు, దొంగతనం చేయడం తప్పు, హత్య చేయడం తప్పు. ఇవన్నీ వాళ్ళకు తెలుసా తెలియదా? తెలుసు, ఖచ్చితంగా వాళ్ళకు తెలుసు. అందుకనే మనకేం వచ్చాడు దేవుడు ప్రతి మానవునిలో పక్షపాతం లేకుండా, క్రైస్తవులైనా సరే, అన్యులైనా సరే, ఎవరైనా సరే, ధర్మశాస్త్రం అనేది మన హృదయంలో రాయబడి ఉందండి. హల్లెలూయా. మనం పుట్టినప్పుడే అది రాయబడి ఉంది. అయితే మనం చూస్తున్నాం, ఇంకా రాయబడి ఉంది, అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒక్కదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు రాయబడినట్లు చూచుచున్నాము అని రాయబడి ఉంది. చూపుచున్నారు అని రాయబడి ఉంది. అంటే ఏమిటి? మన హృదయం ఏం చేస్తుందో తెలుసా? నేనేమంటాను, ద మోర్ యు గో క్లోజర్ టు గాడ్, నేను ఎప్పుడు అంటాను, యూఆర్ గోయింగ్ నియర్ ద హై టెన్షన్ వైర్. అంటే మీరు ఎంతగా దేవుణ్ణి సమీపం అవుతున్నారో, ఏదో బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రం అని కాదు, మీ స్పిరిట్లో, మీ ఆత్మలో ఏమైతే తెలుసా? ఆ స్వరం, దేవుని స్వరం ఎక్కువైతుందండి. ఒక చిన్న తప్పు చేస్తే చాలు, అది కొట్టుకుంటుంది. నువ్వు తప్పు చేసినావు. ఒక చిన్న అబద్ధం చెప్తే చాలు, మనసు ఏం చేస్తుంది? ఎవరు ఏం తెలియకపోవచ్చు, ఎదుటి వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ మన మనసు ఏం చెప్తే తెలుసా? నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు. కొన్నిసార్లు ఇంట్లో కూడా భార్య భర్త మధ్యలో 1000 మాట్లాడతాం, 1000 తిట్టుకుంటాం, 1000 కొట్టుకుంటాం, అవన్నీ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇంట్లో కూడా ఏమవుతుందంటే, ఏదో ఒకటి నేను చేయను అని చెప్పేస్తాను. తర్వాత కొంతసేపు అయినాక ఏమైతే తెలుసా మనసులో, అయ్యో నువ్వు ఎందుకు అలా చెప్పినావు, నువ్వు చేయవలసింది కదా, నువ్వు ఇవ్వవలసింది కదా, నువ్వు ఇవ్వాల్సింది కదా. అది చేసే వరకు కూడా, ఒకవేళ తప్పు చేసి ఉంటే అది చేసే వరకు కూడా మన మనసు కొట్టుకునే ఉంటుందండి. అదే ఒక క్రైస్తవ జీవితంలో ఉన్న ఒక గొప్పతనం. హల్లెలూయా. మీరు ఎంతగా, అది మాత్రం కాదు, ఒకవేళ మీరు చూసినట్లయితే మీకు ఒక మనస్సాక్షి గురించి, ఇంతసేపు నేను మనస్సాక్షి గురించి మాత్రం నేను చెప్పాను, కానీ ఒకవేళ మీరు నిజంగా దేవునితో నడుస్తున్న వారైతే, 1 కొరింథీ 2:11 రాయబడి ఉంది. 1 కొరింథీ 2:11 ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే కానీ మనుష్యుల్లో ఉన్న మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఏం మనం చూస్తున్నామంటే, మనుష్య సంగతులు ఎవరు తెలుస్తుందంట? మనకు తెలుస్తుంది. ఇంకా దేవుని ఆత్మ మీలో ఉంటే దేవుని ఆత్మకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనము మన సొంత ఆత్మ కలిగిన వారు, అంటే పరిశుద్ధాత్మ లేని వారు, వారి సొంత ఆత్మలో వివేచిస్తారు, తప్పు
కరెక్టు, ఇవన్నీ కూడా. కానీ పరిశుద్ధాత్మ ఉన్న వారికి ఇంకా గొప్ప శ్రమ అండి. ఏమిటి? ఈ ఆత్మతో పాటు ఇంకా పరిశుద్ధాత్మ మాట్లాడుతుందండి. ఏం మాట్లాడుతుందో తెలుసా? నువ్వు వెళ్ళుచున్న త్రోవ తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మాట్లాడింది తప్పు, నీ ఆలోచన తప్పు. నువ్వు మాట్లాడి ఉండరు, మీరు మాట్లాడితేనే తప్పు కాదు, కొన్నిసార్లు ఆలోచనలు రావడం కూడా తప్పు అవుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో ఇది చూస్తున్నాం కదా, ఇది చూడడం కూడా. ఒకవేళ ఒకప్పుడు అయితే చాలా సంవత్సరాల క్రితము నేను చాలా టైం బోర్ కొడుతుంది, ఇంట్లో నాకు పని ఉండదు, సరే నేను టీవీ చూద్దామని చెప్పి న్యూస్ చూడడంతో పాటు ఇంకా వేరే 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 సీరియల్స్, ఇప్పుడు కాదండి, ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, అలా చూసేది. కానీ కొన్ని రోజులు ఎంతగా దేవుని అభిషేకంతో నింపబడ్డం ప్రారంభించానో నా మనస్సు కొట్టుకోవడం ప్రారంభించింది, అది కలలుగా రావడం ప్రారంభించింది. అప్పుడు నాతో ఒకరోజు దేవుని ఆత్మ మాట్లాడాడు, నువ్వు ఇంకా పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటున్నావా, ఇవన్నీ చూడడం మానేయి అన్నారు దేవుడు. ఆ రోజు ఏం చేశాను, ఆ రోజు స్టాప్ చేశానండి. ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు వరకు ఎంత బోర్ కొట్టినా సరే, ఏది కొట్టినా సరే, నా పాటలు, నా ఆరాధన, నా బైబిల్ చదవడము, ఎక్కువ టీవీ చూస్తే న్యూస్ మాత్రం చూస్తాను. ఆ రీతిగా మనము రోజుకు పరిశుద్ధతలో మనం పెరిగినప్పుడు దేవుని ఆత్మ మనలో ఏమవుతారు తెలుసా? ఇప్పుడు నేనేమంటాను, మీరు నీళ్ళు ఎంత త్రాగగలరంటే కొందరికి 1 ounce తాగుతారు, కొందరు ఒక పావు కొంచెం బాటిల్లో తాగుతారు, కొందరు సగం బాటిల్ తాగుతారు, కొందరు చాలా తాగుతారు. ఇప్పుడు నేనేమంటాను, మీరు ఎంతగా దేవునికి సమీపం అవుతున్నారో, ఎంతగా దేవుని ఆత్మతో మీరు నింపబడుతున్నారో, మీరు నింపబడుతూనే ఉంటారండి. అందుకే సమరయ స్త్రీతో యేసు మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చే నీళ్లు, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే నీకు దాహం అవుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు నీలో నిత్యము ఊరేడి నీటి బుగ్గగా అది నీలో ఉండును అని చెప్పి దేవుడు సమరయ స్త్రీతో చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మీరు వచ్చిన వారు పరిశుద్ధాత్మతో నింపబడి మీరు వెళ్ళినట్లయితే మీలో ఊరేడి జీవ ఊటగా, మీలో ఊరేడి ఒక జీవ బుగ్గగా, ఒక పరిశుద్ధాత్మ జీవ జలముగా మీలో ఇక్కడి నుండి ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ జీవ జలం మీరు నిత్యముగా ఊరుతూనే ఉంటుంది. చెడు అంతా మానేయండి, చెడు మానేసి దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ఆ దేవుని వాక్యంను చదవండి, దేవుణ్ణి ఆరాధించండి, స్తుతించండి. మీ జీవితము త్వరగా మారిపోతుంది. ఇంకా మనం చూస్తే 1 యోహాను 3వ అధ్యాయము 19 నుండి 21 వరకు మనం చూసినట్లయితే పూర్తిగా చదవలేము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు అని రాయబడి ఉంది. అది మాత్రం నేను చదువుతున్నాను. దేవుడు మన హృదయానికన్నా ఎక్కువగా ఆయన ఏం చేస్తున్నాడంట, అధికుడై ఉండి సమస్తమును ఎరిగి ఉన్నాడంట. ఇంకా 20వ వచనంలో రాయబడింది, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారము అగుదుము అని రాయబడి ఉంది. అంటే మన హృదయం, అదే నేను చెప్పాను, మీరు దేవుని ఆత్మ కలిగి ఉంటే, లేదంటే నిజంగా ఒక క్రైస్తవులుగా మీరు ఉంటే, మీ ఆత్మ మీతో మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని చెప్పేది మాట్లాడుతూనే ఉంటుంది. అంటే మనలో మన హృదయమే మన మీద ఏ దోషము మోపకపోతే మనం దేవుని ఎదుట మనం ధైర్యం కలిగి ఉండవచ్చు అని చెప్తుందండి వాక్యం. హల్లెలూయా. దేవుని ఎదుట మనం ధైర్యంగా, ప్రభువా నేను యథార్థంగా జీవిస్తున్నాను ప్రభువా, నేను నమ్మకంగా జీవిస్తున్నాను ప్రభువా, నేను పరిశుద్ధంగా నేను జీవిస్తున్నాను ప్రభువా, నాలో ఏ చెడు లేదు ప్రభువా, నేను ప్రేమిస్తున్నానని చెప్పి ప్రతి నిత్యం మీరు చెప్తూనే ఉండండి. మీరు రోజుకు మీరు పరిశుద్ధము అయిపోతారు. 21లో రాయబడి ఉంది, మరియు మనం ఆయన ఆజ్ఞలను కైగొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని రాయబడి ఉంది. మనం ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఏం జరుగుతుందంట, మీరు ఏది అడిగినా దేవుడు చేస్తాడండి. మీకు ఒక రహస్యం చెప్తాను, ఏం అడిగినా చేస్తాను అని చెప్పి ఈ వాక్యంలో ఉంది. ఇంకొక రహస్యం చెప్పనా,
నేను అడగనండి. మనసులో ఏదైనా ఒక తలంపైన వస్తుంది, ఈ కలర్ బాగుంది కదా అని మనసులో అనుకొని ఉంటాను, మరి ఏం ఆశపడి ఉండను. కానీ ఎవరో ఒకరు ఏం చేస్తారు తెలుసా, నాకు కరెక్ట్గా అదే కలర్ చీర ప్యాక్ చేసి కొరియర్ చేసి, మేడం గారు మీకు గిఫ్ట్ పంపిస్తున్నాం, ఒకసారి దేవుడు మాకు ప్రేరేపించారని చెప్పి పంపిస్తారు. నేను కట్టుకునే చీరలో సగం కన్నా ఎక్కువ గిఫ్టే నాకు. ఎవరైనా పంపిస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యో, ఈ కలర్ బాగుందని మొన్న అనుకున్నాను కదా, ఇది వచ్చింది అని అనుకుంటాను. ఎవరైనా గిఫ్ట్ చేస్తారు. ఇక్కడ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా స్టేజ్లో ఒకరు ఉన్నారు. నాకు ప్రతి సంవత్సరం గిఫ్ట్ ఇచ్చే ఒక పాస్టర్. ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేవుణ్ణి మీరు ప్రేమించినప్పుడు అండి, అన్ని మిమ్మల్ని అడగకుండానే వెతుక్కుంటూ వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ వాక్యంలో అలా రాయబడి ఉంది. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనంలో మనం చూసినట్టయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు సత్యం అంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది అని రాయబడి ఉంది. ఏం శోధించుచున్నదంట అంటే మన హృదయము అంటే రాయబడి ఉంది, బలము గలదే రెండంచులు గల దేవుని వాక్యము అలా శోధించుచున్నదంట. ఇంకా 13లో రాయబడి ఉంది, ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏమిటంటే, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. అంటే మనం అంటాం కొన్నిసార్లు, నేను ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరం లేదు, ఎవరికి నేను జవాబుదారీ లేదు, నేను వాళ్ళకు చెప్పాలన్నా వీళ్ళకి చెప్పాలన్నా ఎవరికి నేను చెప్పవలసిన అవసరం లేదు అని అంటాం. కానీ ఒక్కరికి మాత్రం వీఆర్ అకౌంటబుల్ అండి. అకౌంటబుల్ అంటే మనము జవాబుదారీగా మనం ఉన్నాం. ఎవరికి తెలుసా? ప్రతి నిత్యము మనము లెక్క మన పరలోకంలో రాయబడి ఉంది. ఒకసారి నాకు చాలా పరలోక అనుభవములు, ఆత్మలో పరలోకానికి కొనిపోబడ్డము, ఇటువంటి అనుభవాలు చాలా నా జీవితంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఒకసారి దేవుడు నన్ను ఆ ఆత్మలో పరలోకానికి తీసుకెళ్ళాడండి. ఆ పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు నేను చూశాను, చాలామంది పరిశుద్ధులు నిలబడి ఉన్నారు. ఆ లైన్లో నేను కూడా 4వ 5వ అక్కడ ఆ లైన్లో నేను నిలబడి ఉన్నాను. అప్పుడు నేను చూశాను, అక్కడ ఒక టేబుల్ లాగా ఉంది, ఒక పెద్ద టేబుల్ లాగా ఉంది. అక్కడ పెద్ద పుస్తకం లాగా ఉంది. పుస్తకం కాకపోవచ్చు, పుస్తకం లాగా ఉంది. అక్కడ ఒక దూత కూర్చొని అలా రాయడం నేను చూశాను. అలా రాస్తూ ఉన్నాడు దూత. ఒక్కొక్కరు గురించి, మీ గురించి, నా గురించి, ఒక్కొక్కరు గురించి. అంటే ఎలా రాస్తారో అవన్నీ, ఆ మర్మం నాకు తెలియదు, కానీ అని రాయడం చూశాను. అప్పుడు నేను అడిగాను, ఇది ఏమిటి అని అడిగాను. అప్పుడు అన్నాడు, భూలోకంలో జరుగుతున్న నా పరిశుద్ధులు, భూలోకంలో ఉన్న నా ప్రజలు, వారి గురించి అన్నీ ప్రతీదీ కూడా మనం మాట్లాడుతున్న మాటలు కూడా అక్కడ రాయబడి ఉంది అని చెప్పి ఆయన అన్నాడు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అయ్యో, ఇంతగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడా, ఇంతగా మనం లెక్క అప్పచెప్పాలనా అని చెప్పి నేను అనుకున్నాను. ఆ రీతిగానే మన జీవితంలో ఆ రీతిగా మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత మనకు ఉంది. మనం ఆ రీతిగా మన జీవితమును దేవునికి లెక్క అప్పచెప్పి, మనము ఇంతసేపు నేను చెప్పిన రీతిగా మీ ఆత్మను పరిశోధించి మీరు పరిశుద్ధంగా యథార్థంగా మీరు జీవించడం మీరు ప్రారంభిస్తే, ఈరోజు ప్రారంభించండి. కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో, కానీ పోని రోజుల్లో ఏమైతే తెలుసా, మీరు నూతన పరచబడి, మీరు పరిశుద్ధంగా మార్చబడి, మీరు బలమైన వారుగా, మీరు పరిశుద్ధులుగా, దేవుని సన్నిధిలో మీరు బలవంతులుగా మీరు మారిపోతారండి. హల్లెలూయా.